కీర్తనలు 20 గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం నుంచి ఆయన మనతో మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు ఏమంటుండంటే, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న మాట ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రతి ప్రార్థనలను దేవాది దేవుడు సఫలపరచబోతున్నందుకు నీ వాక్యము వెల్లడవుట తోడనే ఏమంటారంటే మన జీవితాలలో అద్భుతాలు జరుగుతుంటాయి. అదేవిధంగా మనం ప్రార్థన చేస్తున్న తోడనే మన ప్రార్థనలకు జవాబు దేవుడు అనుగ్రహింపబోతున్నందుకు ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమని రాయబడిందంటే, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక, దేవాది దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం ఎన్నో మనం విని ఉన్నాము, ఎన్నో చేస్తున్నాం. ఏ ఒక్క ప్రార్థన నిరర్ధకం కాదు. ప్రతి ఒక్క ప్రార్థన పైన దేవుని యొక్క కనుదృష్టి, దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క దీవెన ఉండడం జరుగుతుంది. అదేవిధంగా పై వచనంలో ఏం రాయబడిందంటే, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. ఎందుకు మన ప్రార్థనలు అంగీకరింపబడతాయి, ఎందుకు మన ప్రార్థనలు సఫలపరచబడతాయో ఇక్కడ రాయబడింది. ఏమని రాయబడిందంటే, ఎందుకు మన ప్రార్థనలు సఫలపరచబడతాయి? అవును, నేను చేసే ప్రతి ప్రార్థన ఆమెన్ అన్నమాట. మనం ప్రార్థన చేసి ఎప్పుడైతే ఆమెన్ అంటామో దానికి అర్థం అవునుగాక. ఎందుకు అవునుగాక, ఎందుకు ఆ ప్రార్థనలు సఫలపరచబడతాయి అనే విశ్వాసం మనకుందంటే, ఇక్కడ 5వ వచనంలో మొదటి లైన్లో రాయబడింది ఏంటంటే, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము. మనము ఆయన రక్షణను బట్టి ఎప్పుడైతే జయోత్సాహం చేస్తామో, ఆయన నామమును బట్టి మన ధ్వజం ఎత్తుతామో, ఆయన నామమును బట్టి మనం ఎప్పుడు ఆయన నామానికి ఘనత మనం అనుగ్రహిస్తామో, అప్పుడు మన ప్రార్థనలు సఫలపరచబడతాయి. మన ప్రార్థనలు ఏమంటారంటే నిరాటకంగా ఆమోదింపబడతాయి దేవుని చేత. రెండవదిగా ఏముందంటే, మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుతున్నాం. ఎప్పుడైతే ఆయన నామముని మనము హెచ్చిస్తామో, అన్ని నామాల కన్నా పైనామం, ఆయన నామం ఏంటంటే అన్ని నామాల కన్నా పైనామం అయిన నామము, ఆ నామం ఎప్పుడైతే మనం గొప్ప చేయడం స్టార్ట్ చేస్తామో, ప్రతి మాటకు విశ్వాసుల నోట నుంచి వచ్చే ప్రతి మాట వాళ్ళు ఏమంటారు, నా వల్ల కాదు, ఇది నా వల్ల సాధ్యం కాలేదు. సాక్ష్యాలు చెప్పేటోళ్ళ నోట కానీ ఏదైనా పని సఫలపరచబడ్డప్పుడు మనం ఏమంటామంటే, ఈ పని అయితే నా వల్ల ఏ పని కాదు, నా దేవుడు ఈ కార్యంని సఫలపరిచిండు. ఎప్పుడైతే ఆయన నామాన్ని మనం ధ్వజం ఎత్తుతామో, లిఫ్ట్ అపింగ్ ద బ్యానర్ ఆఫ్ ద గాడ్, ఆయన నామము అన్ని నామాల కన్నా పైనామం, ఆ నామం యొక్క ధ్వజంని మనం ఎప్పుడైతే ఎత్తుతామో మన ప్రార్థనలు సఫలపరచబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఎప్పుడైతే జయోత్సాహం చేస్తామో, ఎప్పుడైతే సంతోషిస్తామో, ఆయన నామం యందు మనం సంతోషిస్తాం. మన గర్వం ఎవరైనరు, మన దేవుడు మన గర్వం అయ్యున్నాడు. నిజంగా నా గర్వం అయితే నా దేవుడు అయ్యున్నాడు. నేను నా దేవుని యందు అతిశయిస్తా, ఎవరి యందు కాదు, నా దేవుని యందు అతిశయిస్తా. ఎందుకంటే నా దేవుడు నా బ్యానర్, ఈజ్ అప్లిఫ్టింగ్ మై బ్యానర్, నా ధ్వజముని ఆయన ఎత్తే దేవుడు అయినందుకు ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఇంకా దాని ముందు భాగంలోకి మనం వెళ్తాం. 4వ వచనంలోకి మనం వెళ్ళినప్పుడు ఏమని రాయబడింది, నీ కోరికని సిద్ధింపజేసి నీ ఆలోచనలను యావత్తును సఫలపరచబడును గాక. అవును, మన కోరికని సిద్ధింపజేసే గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మన ఆలోచనలు యావత్తుని సఫలపరుస్తాడంట. కోరికలు అంటే చాలా మంది ఏమంటారంటే, మన సుఖభోగాల కోసం మనం అడిగినప్పుడు దేవుడు మన మాట వినడు అని అది వాక్యంలోనే రాయబడింది. మనం అడిగేటప్పుడు మనం ఆచితూచి అడగాల, సుఖభోగాల నిమిత్తం మనం అడగొద్దు అని. కానీ ఇక్కడ దేవుడు ఏమంటుండంటే, సుఖభోగాల నిమిత్తం అడిగినప్పుడు అవి జరగచ్చు, జరగకపోవచ్చు, కానీ మన కోరికలు, ప్రతి ఒక్క జీవి కోరికని ఆయన తృప్తిపరిచే దేవుడు అంట. చిన్న పక్షి కోరిక కూడా, ఒక చిన్న చీమ కోరికను కూడా ఆయన సఫలపరుస్తాడంట. ఈరోజు ఆహారం దొరకాలంటే ఆ చీమ కూడా దేవుణ్ణే ఆశ్రయిస్తుంది, ఆ పిట్ట కూడా దేవుణ్ణే ఆశ్రయిస్తుంది, ప్రతి ఒక్క జీవి కూడా దేవుణ్ణే ఆశ్రయిస్తుంది. అందుకే ఏమంటుండు, ప్రతి జీవి కోరికని ఆయన తృప్తిపరిచే దేవుడు. ఒక చిన్న చీమకు ఆహారం కావాలన్నా కానీ
ఆ యొక్క ఆహారాన్ని సమకూర్చే దేవుడై ఉన్నందుకు ఆయన నామానికే మహిమ కలుగు. ప్రతి ఒక్క నీ ఆలోచనలు యావత్తును సఫలపరచునుగాక. మన ఆలోచనలు యావత్తును మన దేవుడు సఫలపరుస్తాడంట. కానీ ఎప్పుడైతే మన ఆలోచనలు ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచనలు, ఇతరులకు మంచి చేయాలనే ఆలోచనలు, ఇతరులకు కీడు కల్పించొద్దనే ఆలోచనలు, ఇతరులను మంచి మార్గంలో నడిపించాలనే ఆలోచనలు, ఇతరులకు ఏదైనా ఇయ్యాలనే ఆలోచనలు, ఇతరులని చెర నుంచి విడిపించాలనే ఆలోచనలు, ఈ ఆలోచనలు మనకు కలిగి ఉన్నప్పుడు ఒకవేళ మనము మన లైఫ్లో ఒక 50% నెగిటివ్ ఆలోచనలు, 50% పాజిటివ్ ఆలోచనలు మనం కలిగి ఉన్నాం అనుకోండి. కానీ ఆ దేవుడు ఎప్పుడైతే దేవుడు ఏదైనా మంచిని చూసే దేవుడు, మంచి ఆలోచనలు, మంచి మాటలను, మంచి నిర్ణయాలను, మంచి తలంపులను, మంచి ఆలోచనలు చూసే దేవుడు. ఎందుకంటే మన దేవుడు మంచి దేవుడు అయి ఉన్నాడు. మన దేవుడు ఎవరంట? మంచి దేవుడైనా ఆ రోజు సొదొమ గొమొర్రాని నాశనం చేస్తా అనేసి దేవాది దేవుడు వచ్చి ఎవరితో చెప్తుండంట? అబ్రహాంతో చెప్తుండంట. అబ్రహమా, నేను సొదొమ గొమొర్రాని నేను నాశనం చేయబోతున్నా. ఎందుకంటే ఆ ప్రజలు పాపం చేత నిండబడి ఉన్నారు. వాళ్ళ పాపంలో ఒక స్థాయికి వచ్చేసినాయి. ఇంకా నా వల్ల ఓపిక కాదు, నేను సొదొమ గొమొర్రాని నాశనం చేయబోతున్నా అనేసి ఆ యొక్క దేవాది దేవుడు అబ్రహాంతో చెప్పడం జరుగుతుంది. కానీ అబ్రహాం హృదయంలో కలవరపాటు, అబ్రహాం హృదయంలో భయము. ఎందుకంటే లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నాడు. సొదొమ గొమొర్రాలో లోతు ఉన్నాడు. ఆ లోతును బట్టి ఆ లోతు అబ్రహాంని తిరస్కరించి వెళ్ళిపోయిండు. అబ్రహాం సేవకులకు, లోతు సేవకులకు గొడవలు జరిగినప్పుడు అప్పుడు అబ్రహాం అంటాడు, మనమందరం ఒక్క కుటుంబం మూలమే, కానీ మన మధ్యలో గొడవలు జరిగినాయి. గొడవలు జరిగినప్పుడు మనం కలిసి ఉండుట క్షేమం కాదు. మనము ఈ యొక్క స్థలము విడిచి వెళ్ళిపోదాము. చెప్పు, నీకు ఏ స్థలం కావాలో చెప్పు, నీకు ఏ స్థలం కావాలో నువ్వు తీసుకో, మిగిలిన స్థలం నేను తీసుకుంటా అన్నప్పుడు లోతు ఆ స్థలంని సొదొమ గొమొర్రాని తీసుకున్నప్పుడు అది ఎట్లుందంట? ఏదేను వనం లాగుందంట. కానీ అబ్రహాం తీసుకున్న స్థలం ఎట్లుందంట? ఎడారిలాగుందంట. కానీ అబ్రహాం ఏం చేసిండంట? అబ్రహాం ఏమంటారంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాం ఏమనుకుండు? పోని నా అన్న కొడుకు చిన్న బిడ్డ, వాడికి మంచిది ఇచ్చి ఏది ఈ యొక్క ఏదేన్ వనం లాంటి ఉన్నది నా యొక్క తమ్ముడు, నా యొక్క అన్న కొడుకు కోరుకుంటుండు కాబట్టి ఆ యొక్క మంచిది నా యొక్క కుమారునికి ఇచ్చి ఈ యొక్క బాగలేంది నేను తీసుకుంటాను ఎప్పుడైతే అబ్రహాం సాక్రిఫైస్ చేసిండో, అందుకే అబ్రహాంని దేవుడు ఏమన్నాడంటే, అబ్రహాం నా స్నేహితుడు, నాకున్న గుణగణాలు నా స్నేహితుడుకున్నాయి, నాకున్న మంచితనం నా స్నేహితుడుకుంది, నాకున్న సాక్రిఫైస్ నా స్నేహితుడి దగ్గర ఉన్నప్పుడు అప్పుడు ఏమన్నాడంటే అబ్రహాం లోతుతో ఏమన్నాడంటే, సరే నీకు ఇష్టమైంది నువ్వు తీసుకో, నీకు ఇదే కావాలా నువ్వు తీసుకో అన్నప్పుడు. కానీ దేవుడు తర్వాత అబ్రహాంతో ఏమంటుండే, అబ్రహమా, నువ్వైతే ఆ స్థలంని సాక్రిఫైస్ చేసినవు, నీ యొక్క కుమారుడైతే తన ఏమంటారంటే మంచిది, తన కంటికి కనబడే మంచిది ఇది అని తీసుకుండు. కానీ అక్కడ పాపము పేటరేగిపోతుంది. ఆ యొక్క సొదొమ గొమొర్రాకు నేను తీర్పు తీర్చబోతున్నా అన్నప్పుడు అబ్రహాం హృదయం ఎంతో కలవరపడ్డది. ఎందుకంటే మంచి మనసు అబ్రహాంకుంది. మంచి మనసుతో తన అన్న కొడుకు కావాలన్నప్పుడు ఆ స్థలంని ఇచ్చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ స్థలం పైన విపత్తి రాబోతుందని అబ్రహాం హృదయంలో ఎప్పుడైతే తెలిసిందో, అబ్రహాం హృదయంలో కలవరపాటు స్టార్ట్ అయిపోయింది. దేవుడితో అంటుండు, ప్రభువా, ఒక 100 మంది నీతిమంతులుంటే ఆ స్థలాన్ని నాశనం చేయకుంటుంటావా రాజా నువ్వు అని అన్నప్పుడు దేవుడు అన్నాడు, ఓకే అబ్రహం, 100 మంది ఉంటే నేను నాశనం చేయ. అట్లా 50 మందిని అన్నాడు, అప్పుడు 20 మందిని అన్నాడు. మళ్ళీ అబ్రహాంకి భయం అవుతుంది. ఏమని? ఒకవేళ ఒక 10 మంది నీతిమంతులు లేకపోతే కూడా ఏం జరుగుతుంది? మరి వాళ్ళు నా యొక్క అన్న కుమారుడు నాశనం అయిపోతాడు కదా అని భయం అయిపోయి అని ఒకటెనక ఒకటి అడుగుతున్నప్పుడు అప్పుడు దేవుడు ఏమన్నాడు, అబ్రహాం అన్నాడు, ఒక 5 మంది నీతిమంతులు ఉన్నా కానీ నాశనం చేయకుంటుంటావు ప్రభు అంటే, సరే నేను నాశనం చెయ్య అనేసి అన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు అంటే, ఎప్పుడైతే అబ్రహాంకి మాట ఇచ్చిండో 5 మంది ఉన్నా కానీ నేను నాశనం చేయకుండా, 2 ఒక్కరున్నా నేను నాశనం
చేయక ఉన్నాడో, కానీ అప్పుడు దేవుడు అబ్రహాంతో లోతు దగ్గరికి వెళ్ళడం జరిగింది. లోతుకు అబ్రహాం మొరనాలకించి దేవుడు లోతు దగ్గరికి వెళ్ళి, లోతు నువ్వు ఈ స్థలంని ఖాళీ చేసి వెళ్ళిపో, ఎందుకంటే అగ్ని గంధకాలు ఈ యొక్క స్థలం పైన రావడం జరుగుతుంది. నువ్వు ఈ స్థలం బాగుందని తీసుకున్నావు, కానీ ఈ స్థలం నీకు కూడా నేను శాశ్వతంగా ఇవ్వలేను. ఇది నువ్వు ఈ స్థలంని విడిచి వెళ్ళిపోతే నీ ప్రాణం నేను రక్షించుకుంటావు, నీ పిల్లలను రక్షించుకుంటావు, నీ భార్యని నీ కుమార్తెలను తీసుకొని ఈ స్థలంలో నుంచి నువ్వు వెళ్ళిపో అని దేవుడు చెప్పడం జరిగినప్పుడు లోతు ఏం చేస్తాడంటే తన భార్యని పిల్లలను ఆ స్థలంలో నుంచి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. కానీ దేవుడు చెప్పిన ఆజ్ఞకు వ్యతిరేకంగా ఎప్పుడైతే లోతు భార్య ప్రవర్తిస్తుందో తన ఉప్పు స్తంభంగా మార్చబడుతుంది. ఆమె మరలి చూడొద్దు, వెనుకకు మరలి చూడకుండా మీరు వెళ్ళిపోవాలి, స్థలంని విడిచి వెళ్ళిపోవాలని దేవుడు ఆజ్ఞిస్తాడు. కానీ లోతు భార్య ఏం చేస్తుంది అంటే వెనుకకు మరలి చూసినప్పుడు ఆమె ఉప్పు స్తంభంగా ఆ స్థలంలో మిగిలిపోవడం జరుగుతుంది. దేవుడు అదే చెప్తుండు, మనం తప్పు చేసినా, మనం ఒప్పు చేసినా 50% మనం తప్పుగా మన థాట్స్ ఉన్నా, 50% మన థాట్స్ మంచిగున్నా కానీ మన దేవుడు కనికరించే దేవుడు. దేవుడు కనికరించే దేవుడు తప్పుగా ఆలోచించి లోతు తన ఆ యొక్క ఏదెన్ వనం లాంటి ఆ సొదొమ గొమొరను తీసుకున్నా కానీ అది శాశ్వతంగా ఉండలేకపోయింది. ఆ యొక్క స్థలంలో నుంచి ఆ యొక్క లోతు ఆ స్థలంలో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కానీ దేవుడు ఇక్కడ ఏమంటే నీ కోరికని సిద్ధింపజేసి నీ ఆలోచనలు యావత్తు సఫలపరుస్తా. కానీ మన దేవుడు కనికరం గల దేవుడు. ఆయన రక్షణను బట్టి, ఆయన కృప, ఆయన కనికరం మన పైన వచ్చింది, మెర్సీ మన పైన వచ్చింది. కాబట్టి ఆయన ఏమంటుండే, నీ ప్రతి కోరికని నేను సిద్ధింపజేసి నీ ఆలోచనలు నేను సఫలం చేయబోతున్నాను. దేవాది దేవుడు మనకు సెలవు ఇవ్వడం జరిగింది. ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఇంకా ఆయన ఏమంటుండంటే 5వ వచనంలో ఏమంటుండే, ఈ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక, యెహోవా తన అభిషక్తుని రక్షించును, నాకిప్పుడు తెలియను. దేని బట్టి తెలుస్తుందంట, దేవుడు ఎవరైతే అభిషేకించిండో వారిని రక్షిస్తాడు, వారిని ఉన్నత స్థలంలో ఉంచుతాడు, వారికి ఎటువంటి చెడుపు కానీ ఎటువంటి కీడు కానీ వారికి కలగకుండా చేస్తాడు అని ఎప్పుడు తెలిసిందంటే యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ హస్త బాహులని చూపును. దేవనామానికి మహిమ కలిగిన తన అభిషక్తుని దేవుడు ఎన్నడూ ఆయన చెయ్యి విడవడు. ఆయన సేవకుల చెయ్యి విడిచే దేవుడు కాదు, ఆయన శరణజొచ్చిన వారి చేతులు విడిచే దేవుడు కాదు, ఆయనను ఆశ్రయించి వారి చేతులను విడిచే దేవుడు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఏమంటుండంటే తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. కొందరు రథములు బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయిస్తారు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయిస్తాడు. నేను ఇంతకు ముందే చెప్పిన ఈ వాక్యం నేను చదవక ముందే చెప్పిన, నేనైతే నా దేవుని బట్టి అతిశయిస్తా, నేనైతే నా దేవుని బట్టి నేను గర్వపడతా. ఎందుకంటే నా దేవుడు నా కోరికలనన్నీ సిద్ధింపజేసి నా ఆలోచనలన్నిటినీ నా దేవుడు ఇప్పటి వరకు నేను ఆయన సన్నిధిలో కోరిన కోరిక, ఆయన సన్నిధిలో నేను విన్నవించిన విన్నపంని ఏ ఒక్కటి ఆయన త్రోసి వేయకుండా ప్రతి ఒక్కటిని సఫలపరిచిన ఆ దేవాది దేవునికే మహిమ కలుగును గాక. నేను నా ధ్వజమైన నా దేవుని బట్టే నేను అతిశయిస్తా. ప్రతి ఒక్క చిన్న కార్యం జరిగిన పెద్ద కార్యం జరిగిన నేనైతే ఆల్ గ్లోరీ టు మై ఆల్ మైటీ గాడ్ అని నేను పెట్టడం జరుగుతుంది. అవును, నాకు కాదు యెహోవా, నాకు కాదు, నీ నామానికే సమస్త విధమైన ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక అని మనం ఎప్పుడైతే ఆయన ధ్వజంని మనం ఎత్తడం జరుగుతుందో మన జీవితంలో ప్రతి ఒక్కటి దీవెనకరంగా ఉంటుంది. ఇంకా ఏమంటుండైతే మనమైతే మన దేవుని నామమును బట్టి అతిశయింపబడదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిల్చుచున్నాము. యెహోవా రక్షింపుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు విజ్ఞాపన ప్రార్థనలో మనం చేస్తున్నాము. అవును, నేను మొరపెట్టినప్పుడు నా దేవుడు నా యొక్క
నా రాజు నాకు ఉత్తరం ఇచ్చును గాక అనే నమ్మకంతో నేను ప్రార్థన చేస్తా. నా దేవుడు నా మొరను ఆలకిస్తాడు, నా మొరను ఆలకించి నాకు ఉత్తరం ఇస్తాడు. ప్రతిసారి నేను మొరపెట్టినప్పుడు నా దేవాది దేవుడు నాకు ఉత్తరం ఇస్తాడు. ప్రతి ఒక్కరు మనం ఎవ్వరం మొరపెట్టినా కానీ మన దేవుడు ఉత్తరం ఇచ్చే గొప్ప దేవుడు అయి ఉన్నందుకు ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఇంకా ఏమంటుండంటే, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయింపబడదుము. వారి కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిల్చున్నాము. అవును, ఎంతమంది అయితే మనకు విరుద్ధంగా మాట్లాడిండ్రో, మనకు విరుద్ధంగా ప్రవర్తించిండ్రో, మనని అవమానపరిచిండ్రో, మనని సిగ్గుపరిచిండ్రో, మనని హేళనగా చేసిండ్రో, వాళ్ళందరూ నేలపైన పడి ఉన్నారు. కానీ మేమైతే చక్కగా నీ యొక్క సన్నిధిలో మేము నిలవబడి ఉన్నందుకు తండ్రి నీ నామానికే మహిమ కలుగును గాక అని ఇక్కడ రాయడం జరిగింది. మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును గాక. ఇది దావీదు కీర్తన. దావీదు భక్తుడు అంటుడు, నేను మొరపెట్టినప్పుడు నా దేవుడు నిశ్చయంగా నాకు ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నందుకు ఆయన నామానికే మహిమ కలుగును గాక.